సంపతో నువ్వు వాళ్ళ వెతుకో అలాగే ఏళ్ళ సంగతి చూస్తా. అలాగే రా. సంపత్ వాడు వెళ్ళింది సిల్వర్ కలర్ క్వాలిస్ 8593 నోట్ చేసుకో. 8593 రాసుకో. నిషిత కుర్రాళ్ళు కార్లో తప్పించుకుని వెళ్ళారు. సంపత్ వాళ్ళ కోసం పంపించారు. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఇద్దరు కుర్రాళ్ళు కనిపించారు. వాళ్ళని పట్టుకుంటే విషయం తెలుస్తుంది. నా ఎవడి చేత ఎలా నిజం కక్కించాలో నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకుండా ఉండు. ఊరుకోన్నా అధికారాపం చేసి దాన్ని చెడగొట్టారు. ఆ బైక్ మీద వెళ్ళేవాడు మాంసం కొట్టు జాగీర్ కొడుకు గోపాలన్న. వేళ్ళని ఎక్కించుకుని ఎందుకు తిరుగుతున్నాడు రా? మరి ఊళ్ళో వాళ్ళు సహాయం చేయబట్టే కదా వాళ్ళు అలా ప్లాన్ చేశారు. అంతకు తెగించారు. పోనీ 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 త్వరగా పోనీ. రేయ్ ఆగరా, వాళ్ళు ఊర్లోకి వెళ్తున్నారు. ఏంటి ఊర్లోకి వెళ్తే ఏంటన్నా? వీళ్ళు చేసిన పనికి నరికి ముక్కలెట్టాలి. రేయ్ అందరికి తెలిసేలా గొడవ పడాలా? ఈ విషయం బయటికి పొక్కిందనుకో అందరూ నాలుకలు పిక్కుని చావాల్సిందే. ఏది ఏ సమయంలో ఎప్పుడు చేయాలో ఆలోచించాలా. ఊళ్ళోకి వచ్చేసాం గనక వాళ్ళని తిన్నగా ఇంటికి తీసుకెళ్లి ఇసాయిని రాబట్టాలా. అది వదిలేసి కోపడితే ఎలా? అన్నా నమస్తేనా. ఏంటి గోపాల్ నిన్ననే సరుకు దింపుతానని దింపలేదు? మన పని మీద వెళ్తున్నానన్నా. 100 గొర్రెలు అడిగారు. పైగా అవి బాగా పుష్టిగా ఉండాలని చెప్పారు. మన ఇంటి పెళ్లి కంటే మామూలు తెస్తానే ఏంది. మొత్తం అంతా ఎతికితే మన ఊళ్ళో 40 దొరికాయన్నా. మిగిలిన వాటి కోసం మస్తానికి చెప్పాను. రేటు మాట్లాడడానికి వెళ్తున్నాను. సాయంకాలం కల్లా ఖచ్చితంగా తెస్తానన్నా. నిజమన్నా? వీళ్ళిద్దరెవరు ఇంతకుముందు చూడలేదు? మీ చుట్టాలా? లేదన్నా, దారిలో లిఫ్ట్ అడిగారు. మెయిన్ రోడ్ లో దిగుతానంటే ఎక్కించుకెళ్తున్నాను. మేము అటుపక్కే వెళ్తున్నాం. మేము దింపుతాం గానీ నువ్వు వెళ్ళు. అన్నా నీకెందుకన్నా శ్రమ, నేనే తీసుకెళ్లి వదిలిపెడతాను. గోపాల్ ముందు మన ఇంటి పని చూస్తే మంచిది. అలాగే. ఫంక్షన్ దగ్గర పడుతుందిగా, నువ్వు వెళ్ళు. మీరు ఎక్కడమ్మా? చెప్పినట్టు ఊళ్ళో అందరికి శుభలేఖలు ఇచ్చేసాం తమ్ముడు. 2 బస్సుల నుండి జనం వస్తారనుకుంటే ఊరు మొత్తం వస్తానంటున్నారు. 4 బస్సులు ఏర్పాటు చేయమంటారా? అది చెప్పుకోండి, సమస్య లేదు. పెళ్ళిగానే గుడి తిరణాలు వస్తుంది. మీతో చెప్పి అన్నదానం చేద్దాం అనుకుంటున్నామయ్యా. ఇవన్నీ చెప్పే చేయాలా అన్న? పంచపక్ష పరవాణాలు పెట్టి సంవత్సరం బ్రహ్మాండంగా చేద్దాం. మంచిదయ్యా. మీ ఇంట్లో పెళ్లి పనులు అయ్యి బాగా జరుగుతున్నాయా? ఏదైనా అవసరం ఉంటే పిలవండి అయ్యా. ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి. ఏ సమస్య లేదు. వస్తా. ఉంటామయ్యా. ఇంతకీ మీరెవరు తమ్ముళ్ళు? మా గురించి చెప్పడానికి టైం చాలదన్నా. మేము అలా ఊళ్ళో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కన్యాకుమారి కన్నా. ఉదయాన్నే చెరుగ్గడ్డ నవ్వులుతున్నారు. టిఫిన్ చేయలేదా? ఇంకా లేదన్నా. ఏదో మా తాగదు తగ్గట్టు చిన్న హోటల్ ఏదైనా ఉంటే. చిన్న హోటల్? వెళ్లేదారిలో మన ఇల్లు ఉంది, తినేసి వెళ్దురు గాని. వద్దన్నా, మెయిన్ రోడ్ లో దింపేయండి, మేము చూసుకుంటాం. తమ్ముడు ఆకలేస్తుందని చెప్పారు, మధ్యలో దింపేయడం బాగుంటుందా? మీ ఇష్టం అన్న. రండి తినేసి వెళ్తాం. అలాగే. ఏమన్నా సార్ మరీ మంచోళ్ళ ఉన్నారా? తినబోతూ రుచి అడగటం ఎందుకు? అప్పుడు తెలుస్తుంది సార్ ఎంత మంచి అయినా. మా ఏగలు దాగా తిని బాగా నిద్రపోయి ఆ తర్వాత బయలుదేరతాం. నమస్కారం అన్న. నమస్తే. అయ్యగారికి నమస్కారం చేయి. నమస్కారం అండి అయ్యా. ఏం దామోదరం అబ్బాయా? అవునన్నా. ఏంటి విషయం? ఏం లేదన్నా, ఆ సోముగాడు కృష్ణారావు సంతకం పెట్టడానికి మొండికేస్తున్నారు. నువ్వు చెప్పినట్టు వాళ్ళతో గొడవ పడకుండా డీల్ చేస్తున్నావు. ఆ చిన్న ముక్క మనకు దక్కలేదంటే క్వారీ కాంట్రాక్టర్ రావడం చాలా కష్టమన్నా. ఇంకా డీల్ అయితే మనం చాలా ఇబ్బంది పడతామన్నా. లేదంటే మనతో చెప్పి స్కెచ్ చేసి లేపేమంటావా? పెళ్లి తర్వాత చేసేయండి. అలాగే అన్నా. బాగా చదువుకోవాలి. అలాగే అయ్యా. చెప్పు సంపతో. అడ్రోడ్కి వచ్చామన్నా. వాళ్ళు ఎట్టెళ్ళారో అర్థం కావడం లేదు. ఆ కుర్రాళ్ళు ఏమైనా చెప్పారా? ఇప్పుడే ఇంటికి వచ్చాం సంపత్. విషయం ఏమైనా తెలిస్తే నీకు ఫోన్ చేస్తాను. అలాగేనా? 4 వైపులా బాగా వెతుకు. ఓకేనా? లెఫ్ట్కి పోనీరా. రాబో. ఎవరికన్నా పెళ్ళి? అన్న కూతురికి. పెళ్లి కూడా ఏం చేస్తుంటాడు? ఏం చేస్తాడో చూద్దాం. ఏంటి? పెద్ద భూస్వామి. భూస్వామి అంటే ఆస్తులు బాగా 1000-2000 ఎకరాల పొలం ఉంది. 200 పశువులు ఉన్నాయి. 40-50 క్వారీలు ఉన్నాయి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు చాలానే ఉన్నాయి.
మీకు ఎన్నిసార్లు చెప్పాలరా? మంచి ఆకలి మీద ఉంటున్నారు. రండి తింటూ మాట్లాడగలను. వెళ్ళండి. చూసుకోండిరా, ఆకులు చిరుగుపోకుండా కట్టండిరా. రారామని చెప్తాదా? లైటింగ్ ఏర్పాటు చేసేది. అవును. పాట కచేరీ సంగతి ఏం చేసావు? అది కూడా మాట్లాడాను. సేటిళ్లలో చేసినట్టు జామ్ జామ్ గా చేయాలని చెప్పాను. సేట్ల ఇళ్లలో పెళ్లి ఎలా జరిగితే మా జమీందారింట్లో ఎలా జరగాలి జరగాలనే ఆశ. ఉన్న ఒక్క మనవరాలకి పెళ్లి అవును తాత, తెలుసు. మీకు ఎలా కావాలో చెప్పండి. ఊరు అదిరిపోయేలా డెకరేషన్ చేయాలి. చేసేద్దాం. ఆవిడకాయ బల్బులు, కొబ్బరికాయ బల్బులు, నీళ్లు చెముతున్నట్టు ఏనుగు, రెక్కలున్న గుర్రం, తెల్లటి హంసలు, నల్లటి దొన్నలు, పొట్లకాయ బొల్పులు, గుమ్మడికాయ బొల్పులు, ముత్యాల దండ, ఆపై మీ మెడలో దండ. వేసేద్దాం వేసేద్దాం. రకరకాల లైట్లు ఏర్పాటు చేయండి. ముందు ఓపెన్ టాప్ గన్ లేపిస్తే పోద్దన్నా. ఆవేశపడకరా. వాడి చేత లైటింగ్ ఏర్పాటు చేయించండి. అన్నా, ముసలానికి అమ్మాయి లేచిపోయిందని తెలియక ఆ లైట్లు లేంచు ఈ లైట్లు లేంచు నువ్వు హంగామ చేసేస్తున్నాడన్నా. ముందు నిన్నేసేస్తే ఉప్పనైపోతుంది. మామా, నీ పెళ్లి కూడా అలాంటి తలపాయ. సార్, ఎవరు సార్ ఆయన? ఆయనే పెద్దరాజా. రండి భోంచేద్దాం. ఈయనెవరన్నా? చిన్న రాజా. ఓ, ఆ పులి పైన కూర్చున్న పాప? ఆవిడ మా పెద్దమ్మ. వేటకెళ్ళినప్పుడు తీసింది. మరి ఇక్కడ పులి పెద్దమ్మ లేదు? ఆగలు దంచేస్తాను, పదరా. రండమ్మ భోంచేద్దాం. దేవనా, నా పరువు తీసేసిందిరా. విషయం ఎవరికి తెలియదుగా? ఎవరికి తెలియదు. దేవనా, బండిని వెతుకుతూ మన వాళ్ళు వెళ్ళారుగా? సంపత్ వెళ్ళాడు. అన్నా, బట్టలు కొనడానికి ఇల్లు ఇంకా రాలేదుగా? ఇంకా రాలేదురా, కానీ వస్తారు కదా. రిషిత్ ఎక్కడైనా అడిగితే ఏం చెప్పను. 2 రోజుల్లో పెళ్లి కూతుర్ని చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి టిఫిన్ చేద్దామన్నా. ఏమైంది? లేట్ ఏంటి? అమ్మాయిని ఎక్కడ పంపించారా? ఏ అమ్మాయి సార్? ఏ అమ్మాయ్యా? ఒక్కగానొక్క కూతుర్రా. మా వంశంలో 3 తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు. రిషిత ఒక్కతేరా. దాన్ని కట్టుకోబోతున్న వాడికి 10 కోట్లు 20 కోట్లు ఇస్తామంటూ సంబంధాలు వచ్చారా. మా వంశం గురించి తెలుసుకుని వెతుకుంటూ వచ్చారా. చూడు బాబు, ఈ పెళ్లి జరగాలి. జరగలేదనుకో మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమన్నారు? నా కూతుర్ని ఎక్కడ దాచారు చెప్పు బాబు. నా కారులోకి వెళ్ళిన అమ్మాయి మీ అమ్మాయా సార్? బాబు, నీ ఫ్రెండ్ని కాపాడాలనుకోవడంలో తప్పలేదు. అతనికి ఏం కాకుండా నేను చూసుకుంటాను. మా అమ్మాయి ఎక్కడ? నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ వీడే సార్. తీసుకొని టాటా చెప్పారు, నువ్వు కూడా టాటా చెప్పారు. ఇదంతా చూసి నేను ఎవరు మాకు టాటా చెప్పినా మేము టాటా చెప్తాం సార్. అన్నా, వీళ్ళ మాటలు నమ్మకన్నా? వీళ్ళ నాటకాలు ఆడుతున్నారా? జరిగింది ఊళ్ళో వాళ్ళకి తెలిసి ఈ పెళ్లి ఆగిపోతే నా శవాన్ని చూస్తారు. గొడవ పడకుండా అమ్మాయిని తీసుకొచ్చే మార్గం చూడండి. ఏంట్రా చేయాల్సింది చేసి ఉరిమి చూస్తున్నావు? ఏంటన్నా పరిస్థితి తెలుసుకోకుండా గొడవ పడుతున్నావు? ఇటు రా అన్న. 366 సెక్షన్తో పాటు ఇంకో 5-6 కేసులు కలిపాననుకో జీవితంతో జైల్లోనే ఉంటావు. అమ్మాయి ఎక్కడ్రా? సార్, లోపల ఉండడం బయట ఉండడం మాకేం పెద్ద సమస్య కాదు సార్. ముందెళ్ళి అమ్మాయిని పట్టుకోండి. పారిపోయిన వేగాన్ని చూస్తే ఇప్పటికి పెళ్ళైపోయి ఉండాలి. బామ్మ, వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. సార్, ఏంటి సార్ ఇది? మాట్లాడుతుంటే ఎగిరి తంతున్నారు. ఏంటి సార్ చెప్పేది? మాకేం తెలియదని చెప్పారు కదా, ఇంకెందుకు సార్ తంతున్నారు? నిజం చెప్పకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరురా. నిజమేంటండి నిజం? మాకు తెలిస్తే చెప్పడానికి. జరిగింది కూడా వాళ్ళకి తెలీదు. నువ్వు గొడవ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఇంటికి బంధువులంతా వస్తున్నారు. ఎవరికి తెలియకూడదు, జాగ్రత్త. తీసుకెళ్ళరా. పెద్దమ్మా రా, అక్కడ కూర్చుందిరా. అన్న, చెప్పేది వినండి అన్నా. సరే సరే, వాళ్ళని ముక్కలుగా నరికి కాకులకి గద్దలు కాస్తాను. రా, నువ్వు కూర్చో. కూర్చో. కూర్చోండి రా. సరే సరే, కూర్చుంటామండి. ఎందుకు తోస్తున్నారు? ఏంటోదినా, బాగా మెక్కొచ్చి కునికేస్తున్నావా? పెళ్లి పెట్టుకుని ఇలా మూల కూర్చుంటే ఎలా? లేపేనా? ఈ ఇంట్లో ఎవ్వరికీ బాధ్యతలు లేవు. పెళ్లి ఎలా జరుపుతానో ఏంటో. యారా, గుంపుగా చేరి కాలక్షేపం చేస్తున్నారా? మన జమీందారీ ఇంట్లో పెళ్లిని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ ఈ చిన్న జమీందారు అలా తీసుకోలేడు. ఈ శుభలేఖ వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసా? మీరేమో పట్టించుకోరా. దుబాయ్ లో ఉన్న జాన్సన్ పేరేశారు,
కువైట్ లో ఉన్న రసూల్ పేరు వేశారు, కానీ మన పక్క ఊళ్ళో ఉన్న 40-50 మంది బంధువుల పేర్లు వేయలేనా? వాళ్ళు అడిగారు. ఇప్పుడు వాళ్ళంతా ఏకమయ్యి శుభలేఖలు మాకొద్దని తిప్పి పంపించేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి చిన్న, అది మీరే చూసుకోదరా. మళ్ళీ శుభలేఖలు వేయించడానికి టైం లేదు. అందుచేత కింద ఖాళీగా ఉన్న చోట్లో మన బంధువుల పేర్లన్నీ రాసేసి నేనే ఇచ్చేనా? అన్ని మీరే చూసుకోండి. యారా ప్రతి దానికి విసుక్కుంటున్నారే. రేపు పెళ్లి పందిట్లో ఏదైనా సమస్య వచ్చి దానివల్ల నా మనవరాలు మనసు నొచ్చుకోకూడదనే ఇలా చెప్తున్నాను. అర్థమైందా? ఆవేశం తగ్గించి ఆలోచించుకోండిరా. ఒరే మనీ, లైట్లు వేయకుండా వాళ్ళు అలా కూర్చున్నారు, నువ్వు ఇక్కడ గుంజలా నుంచున్నావు. వెళ్ళి ఆ లైట్లు దండైతే మంచి రోజు ఎప్పుడు వచ్చిందో ఏమిటో. ఇక మీరు వెళ్ళండి. నేను వెళ్తాను గానీ నా మనవరాలు పెళ్లి ఘనంగా జరగాలి. ఈ పెళ్లి గురించి తరతరాలు గొప్పగా చెప్పుకోవాలి. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలే, అన్నీ నేనే చెప్పాలి. వదినా, ఈ పెళ్లి పనుల్లో నీకు భాగం ఉంది. ఎంతసేపు అలా కూర్చుంటావు? ఏదో ఒక పని చూడు. ఈవిడెప్పుడు ఇంతే, చిన్నప్పటి నుంచి నన్ను ఆట పట్టిస్తూనే ఉంటది. జాదస్తం బాగా పెరిగిపోయింది. మీరేం దిగులు పడకండి, అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంటి మన జీవితం ఇలా సడన్ గా మలుపు తిరిగింది? ఏం మలుపు తిరగడమో ఏంటో. ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా బయట పడాలి. ఆపండ్రా, కట్లిప్పండి. చెప్పరా, వాళ్ళు ఎక్కడున్నారా చెప్పరా. ఎన్ని దెబ్బలు కొట్టిన తర్వాత నిజం తెలిస్తే ఎవడైనా చెప్తాడు కదా అయ్యా. అంతేగాని నువ్వు చెప్పనంటావు. చెప్పరా చెప్పరా. చెరుపుంచి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఎవరు ఎంతవరం నకరాలు చేస్తున్నారు మడి. నకరాలు చేస్తారా? కోపం వస్తుంది కదా, మండుతోంది కదా. ఇంకొక దెబ్బ కొట్టండి, ఏదో ఒక ఊరు పేరు చెప్తాను, అక్కడికి వెళ్తే ఎవరు ఉండరు, తర్వాత మీ ఇష్టం. కడుపు నిండా అన్నం పెడతానని చెప్పి నోరు పగిలేలా కొడుతున్నారే. ఇంకో దెబ్బ కొడితే చచ్చిపోతానయ్యా, అంత ఆకలిగా ఉంది నాకు. కొట్టకో వాడిని, కొట్టకో. చెప్తాను, అన్నం పెట్టండి చెప్తాను. వాళ్ళకి భోజనం పెట్టండి రా. ధనరాజ్, వెళ్ళి భోజనం తీసురా. అది మాత్రం చెయ్యు. నానా భోంచేశారా? తెలుసని చెప్పావేంటి? తెలియదని చెప్పి తన్నులు తినడం కంటే తెలుసని చెప్పి బాగా తినేద్దాం. తిని